విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. ఆయన తన కుమార్తె శ్వేతతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. తాజాగా కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను ఆయన కలిశారు. మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా నానిని సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ఆయనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నానిని జగన్ దగ్గరకు తీసుకువెళ్లారు. గత కొంతకాలంగా టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్న కేశినేనిని వైసీపీలోకి తీసుకురావడంలో వెల్లంపల్లి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. కేశినేని టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైన వెంటనే వెల్లంపల్లి టచ్లోకి వెళ్లారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా వెల్లంపల్లి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నానితో మంతనాలు సాగించి ఆయన్ని వైసీపీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. ఇక సీఎం జగన్ని కేశినేని నాని కలవడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన వైసీపీలో చేరతానని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. వైసీపీలో చేరనున్న కేశినేని నాని ఆయన కుమార్తెకు సీఎం జగన్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. విజయవాడ లోక్సభ లేదా మైలవరం నుంచి పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలిసింది. మైలవరం నియోజకవర్గాన్ని కేశినేని ఎంచుకుంటే అక్కడి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక టీడీపీ అవమానించడంలో వైసీపీలో చేరి తమ సత్తా చాటాలని కేశినేని నాని ఆయన తనయ పట్టుదలతో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.